ఈరోజు నేను గోంగూర చికెన్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానన్నది మీతో షేర్ చేసేస్తానండి. ఫస్ట్‌గా అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆ గిన్నెలో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆ ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేసుకున్నాను. కారం అనేది మీరు ఎంత తినగలరో అంతైతే వేసేసుకోండి. కొన్నైతే యాడ్ చేశాను పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత ఒక 3 టొమాటోస్ అండి. ఇవి పెద్దవన్నమాట. 3 టొమాటోస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ మనం ఎలాగో గోంగూరని తెచ్చి నీట్గా వాష్ చేసి పెట్టేసుకొని ఉంటాం కదా. ఆ తర్వాత కొత్తిమీర కాడలు అయితే వేసేసుకున్నాను అనమాట. బాగుంటుంది టేస్ట్ కాడలు వేసేసుకుంటే మనమైతే. ఆ తర్వాత వచ్చేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నటువంటి గోంగూరని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ గిన్నె కొద్దిగా చిన్నదనిపిస్తుంది. ఎందుకంటే గోంగూర కొద్దిగా మగ్గితే కొద్దిగా అయ్యిద్ది కాబట్టి నేను ఆ గిన్నె తీసేసుకున్నాను. సో, అది బట్ పట్టలేదన్నమాట. సర్లే కొద్దిగా ఉడికితే పట్టిద్దిలే అని చెప్పేసి ఆ గిన్నెలోనే అడ్జస్ట్ అయిపోయానన్నమాట. అయితే ఇక్కడ కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఏం వేస్తున్నాను సాల్టే అనుకుంటా. కొద్దిగా సాల్ట్ అయితే వేసేసాననమాట. అంతే, ఇంక మనం కారం ఏం వేయనక్కర్లేదు. వేయాలనుకున్నా వేసుకోవచ్చు. బట్ పచ్చిమిరపకాయలు వేశాను కదా నేను అని చెప్పేసి ఇంకేం యాడ్ చేయట్లేదండి. ఇంకా దీన్ని ఏందంటే కాసేపు మూత పెట్టేసామనుకోండి, ఇంకా అది ఉడికిపోతుంది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగే వేసుకున్నాను. మళ్ళీ ఎందుకంటే మనం చికెన్‌లో కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో, అది. సో, నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. చాలామంది ఏందంటే ఓన్లీ గోంగూరని మాత్రమే ఉడికిచ్చేసుకొని చికెన్‌లో అయితే కలిపేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తానన్నమాట. ఆ తర్వాత ఇంకొద్దిగా మిగిలిన గోంగూరను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకంతేనండి. ఇంకా మనం చేసేది ఏదీ లేదు. కాసేపు మూత పెట్టేసామనుకోండి, ఇంకా అది మగ్గుతూ ఉంటుందన్నమాట. అది. ఒక 5 మినిట్స్ తర్వాత ఏందంటే మూత తీసేసి మనం కలుపుకోవాలి. అలాగే పెట్టేస్తే కొద్దిగా మాడిపోతుంది కదా. సో, అందుకు ఇంకా మగ్గాలండి ఇదైతే మాత్రం టొమాటోస్ ఇదంతా కానీ. మనం ఇలా మూత పెడితే ఏంటంటే కొద్దిగా వాటర్ కూడా ఉండిద్ది కదా గోంగూరలో. ఆ వాటర్ తోటే ఏంటంటే మగ్గిపోతుంది. ఇంకా మనం వాటర్ ఏం యాడ్ చేయనక్కర్లేదు నిజం చెప్పాలంటే. సో, అది మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తున్నాను అన్నమాట. మళ్ళీ ఒక 5-6 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకున్నామనుకోండి, మళ్ళీ ఏందంటే ఇది మగ్గుతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ అయితే పూర్తిగా అయితే మగ్గిపోయిందండి. ఇంకా సరిపోతుంది. మనం ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఏది కూడా మిక్సీ అయితే వేసుకోకూడదనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మరొక గిన్నెలో తీసేసుకుందాం. ఎందుకంటే మనం గోంగూర చికెన్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో, అందుకు ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాము చికెన్ కోసం అని చెప్పేసి. ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి మనకు. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజులోవి. ఈ ఆనియన్స్ అనేది మనకు బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం ఇక్కడ వచ్చేసి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రై కోసం అనమాట. చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే గోంగూర చికెన్ అనేది మా బాబు తినడనమాట. సో, అందుకు చెప్పేసి చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఫాస్ట్గా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. అందుకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, ఇదంతా వేస్తాం. నార్మల్గా మనం వేసుకునేదేనండి. పసుపు, కారం, అలాగే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా అంతేనన్నమాట. ఇంకా మిరియాల పొడి, ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ వచ్చేసి నిమ్మకాయని ఏంటంటే కొద్దిగా స్క్వీజ్ చేసుకున్నాను. నిమ్మకాయ రసం అనేది పిండేసుకుంటున్నానండి. అంతే. దీన్ని బాగా కలిపేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడమే. హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మీకు టైం ఉంటే 1 అవర్ ఖచ్చితంగా పెట్టేసుకోండి. లేదు కొద్దిగా ఫాస్ట్గా కుక్ చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, సరిపోతుంది. అప్పుడు నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది, తొందరగా కుక్ అవుతుంది కూడా, చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ అయితే. సో, అందుకు
ఆ పని అయ్యేంత వరకు ఈ పని చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఏదో ఒక్క పని మాత్రమే చేయను. ఒకటికి 2, 3 పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట నేనైతే. ఆల్రెడీ ఇందాక మనం గోంగూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి, కొద్దిగా వేసాం కాబట్టి ఇక్కడ కూడా కొద్దిగా అయితే వేసేసుకుంటున్నాను. అంతే, మరీ ఎక్కువ వేసుకున్నా కానీ గోంగూర కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుండదండి. సో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొద్దిగా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్నటువంటి పచ్చి వాసన పోవాలి మనకు. సో అది ఇక్కడ చూసారు, కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనకైతే ఇక్కడ. నిజంగా గోంగూర చికెన్ ప్రిపేర్ చేసి నేను చాలా రోజులు కాదు, ఇయర్స్ చెప్పుకోవాలి, 1 ఇయర్ పైనే అయ్యింది అనుకుంటా. ఎందుకంటే అసలు ప్రిపేర్ చేయట్లేదు, ఎందుకంటే మా బాబు తినడు, వాడు తినడు కదా అని చెప్పేసి చెయ్యను. ఇదిగోండి చేస్తేనేందంటే వాడి కోసం మళ్ళీ వేరుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ఉండిద్ది. సో అందుకే ఆ తర్వాత కొద్దిగా చికెన్ వచ్చేసి ఇందులో అయితే వేసేసుకున్నాను అనమాట. చికెన్ని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, చికెన్కి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. గోంగూరలో కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతేనే కష్టం అన్నమాట. ఆ తర్వాత కాసేపు మూత పెట్టేద్దాం. చికెన్ ఏంటంటే బాగా ఉడికిద్ది అన్నమాట. ఒక 4 to 5 minutes తర్వాత అన్నమాట మూత తీసేసి బాగా కలుపుకోవాలి మనం చికెన్ని. ఇదిగోండి, బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగేనమాట. బట్ గోంగూరని వేరుగా ప్రిపేర్ చేసుకుంటాం, చికెన్ని వేరుగా ప్రిపేర్ చేసుకుంటాం, రెండింటిని కలిపేస్తామండి. అంతే, ఇంకేం లేదు అక్కడ. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారండి. సో అంతే, డిఫరెన్స్ వచ్చేసి ఇంకేం లేదు. కారం అయితే యాడ్ చేశాను, కొద్దిగా అండి కారం కూడా యాడ్ చేసింది నేను. ఇందాక పచ్చిమిర్చి వచ్చేసి గోంగూరలో యాడ్ చేసుకున్నాను, ఇందులో కొద్దిగా కారం యాడ్ చేశాను అంతే. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి, ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది గోంగూర చికెన్ అయితే. కొద్దిగానమాట కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ మసాలాలు అనేవి కొద్దిగా మాడిపోకుండా ఉండడానికి. అంతేనండి, ఇంకా మనం మూత పెట్టేయడమేనమాట. ఇంకా మూత పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి చికెన్ని. ఒక 5 minutes అలాగా 3 minutesకి అలా చూసుకుంటూ చికెన్ మొత్తం కుక్ అయిపోవాలన్నమాట మనకు. చూసారా, ఇక్కడ ఆయిల్ అనేది మనకు పైకి తేలింది. చెప్పాను కదా, మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, కింద మాడకుండా ఉంటుందన్నమాట. అలా మూత పెట్టంగానే తీయంగానే అలా మనం గోంగూర కూడా వేసుకోకూడదు. చికెన్ మొత్తం కుక్ అవ్వాలన్నమాట. ఇక్కడ నాకు చికెన్ మొత్తం కుక్ అయిపోయిందనమాట బాగా. ఇప్పుడు చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను గోంగూరని ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూరని ఏంటంటే ఇందులో అయితే కలిపేసుకుంటున్నాను నేను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నిజం చెప్పాలంటే. ఇదిగోండి, మొత్తం కలిపేసుకున్నాను. కొందరు ఏంటంటే కొద్దిగా పల్చగా తింటారు కదా, మరి కొద్దిమంది ఏంటంటే కొద్దిగా థిక్గా తింటారు అనమాట. సో అది ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు గోంగూర కుక్ అయిపోయింది, చికెన్ కుక్ అయింది కదా అని చెప్పేసి గోంగూర వేయంగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ రాదంతగా. దీనిలో కొద్దిగా వాటర్ వేసేసుకొని కొద్దిగా బాగా ఉడికించుకోవాలి మనం, అప్పుడే ఏంటంటే బాగా టేస్ట్ వస్తుందన్నమాట. సో అది నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అన్నది. సో అది కొద్దిగా వాటర్ అయితే వేసాను. ఇక్కడ మనం సాల్ట్ కానీ కారం కానీ తగ్గినా కానీ ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకోండి చూసి మీరు. ఎందుకండి కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసేసానండి, ఎందుకంటే ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకున్నప్పుడు చికెన్లో దాల్చిన చెక్క ఇవేం నేను మసాలా ఐటమ్స్ వేయలేదన్నమాట. ఎందుకంటే కొద్దిగా
అవి అవాయిడ్ చేశాను. మా ఇంట్లో అంత ఇదిగా తినరు, అది కూడా గోంగూర చికెన్ కదా అని చెప్పేసి కలుపుకునేటప్పుడు వస్తాయని చెప్పేసి వేయలేదనమాట. అందుకే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 5 to 8 మినిట్స్ వరకు ఉడికిచ్చానండి నిజం చెప్పాలంటే. బాగా ఉడికిచ్చాను. ఇందాక వాటర్ ఎక్కువ ఉండింది కదా, ఇప్పుడు చూసారా వాటర్ కంటెంట్ చాలా వరకు తగ్గిపోయిందనమాట. ఎందుకంటే అలా ఉడికిస్తే ఏంటంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇది చల్లారిన తర్వాత మరీ పచ్చగా కాకుండా చాలా వరకు దగ్గర పడిపోయిందనమాట గోంగూర చికెన్ కూడా. చూడండి లాస్ట్లో మీరు ఎంత వచ్చిందో గోంగూర చికెన్ అనేది మీకు అర్థమైపోతుంది. అలా మనం ఉడికించుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అది నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా. సో అది ఇక్కడ మనకు గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందనమాట. మీకు ఈ వీడియోలోనే గోంగూర చికెన్ అలాగే చికెన్ ఫ్రై రెండు ఈ వీడియోలోనే పెట్టేస్తున్నాను అనమాట, వేరువేరుగా కాకుండా. పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి, ఓకేనా? అలాగే ఒకవైపు ఏంటంటే రైస్ కూడా పెట్టేసానండి, రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా గోంగూర చికెన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసాను, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ అయితే తీసేసుకున్నానండి నేను. ఈ ఆనియన్స్ అనేది మనకు బాగా ఫ్రై అయిపోవాలి. మనం నాన్ వెజ్ ఐటమ్స్ ఏం చేయాలన్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అస్సలు ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీకి మాత్రం ఫ్రెష్దే తీసేసుకుంటాను నేనైతే మాత్రం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ రోజే వేసాను అనమాట నేనైతే. కొద్దిగా వేసి పెట్టుకుంటున్నాను. మరి ఎక్కువ వేయడం 10 రోజులు 20 రోజులు వేసుకోవడం అలా చేసుకోవట్లేదు. ఒక వారానికి సరిపడినంత మాత్రమే వేసుకుంటున్నాను అన్నమాట. సో అది ఇక్కడ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయ్యాయి అనమాట ఆనియన్స్ అనేవి. మరీ మాడకూడదు, మరీ మాడితే ఏంటంటే కొద్దిగా బాగుండలేదు. సో అందుకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగేనండి, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం చికెన్ని మ్యారినేట్ చేసాం కదా, అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా కొద్దిగా మాత్రమే యాడ్ చేశానండి, ఎక్కువ కాకుండా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 40 మినిట్స్ వరకు నేను పెట్టుంటాను డీప్ ఫ్రిడ్జ్లో. అయితే ఆ చికెన్ని తీసి ఇందులో వేసేసుకోవడమేనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చికెన్ ఫ్రై అయితే మాత్రం నిజం చెప్పాలంటే. ఆ తర్వాత కలిపేసుకోవాలి మొత్తం. చికెన్ వేసేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. నిజంగా చికెన్ ఫ్రై కూడా చాలా బాగా సెట్ అయిపోయిందండి. మనం కరెక్ట్గా అన్నీ వేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాల్టేనండి, ఎక్కువ చేసుకోకూడదు. సో అది కాసేపు మూతతే పెట్టేశారనమాట. అంతే, ఇంకా మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసాను, మళ్ళీ కలుపుతున్నాను అనమాట నేనైతే. చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి, కింద మాడకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో నేను మ్యారినేట్ చేసాం కదండి, ఇందులో కొద్దిగా మసాలా ఉందన్నమాట. దాన్ని ఎందుకు పడేయడం అని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి వేసానమాట. వాటర్ యాడ్ చేసి వేయాలి అన్నది వేయాల్సిందే అని ఏం లేదండి. నాకు ఆ మసాలా ఎందుకు పడేయడం అని చెప్పి కొద్దిగా వేసాను అంతేనమాట. అంతే, ఇంకేం లేదు అక్కడ. వేయకపోయినా ఏం పర్లేదు. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. చాలామంది కరివేపాకు వేయడం ఇష్టపడరు, కొత్తిమీర మాత్రమే వేస్తారు. అలా కొత్తిమీర మాత్రమే వేయాలనుకుంటే కొత్తిమీర మాత్రమే వేసుకోవచ్చు, మీరు మీ ఇష్టం అండి అది. నేను ఈ మధ్య ఏంటంటే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర 2 యాడ్ చేస్తున్నాను. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది వీడియోలో, కొద్దిగా పక్కన వర్క్ జరుగుతుందన్నమాట, ఏమీ అనుకోవద్దు. సో అది ఇక్కడ ఆల్రెడీ కుక్ అయిపోయినటువంటి గోంగూర చికెన్ ఏంటంటే మరొక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడే నేను అంట్లు మొత్తం తోమేసుకుంటానమాట, ఇలాగే వేరొక గిన్నెలోకి పెట్టేసుకొని. సో అది చూసారా, ఇందాక మనం ఎంత వాటర్ యాడ్ చేసాం, ఇప్పుడు చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. అది చాలా దగ్గర పడిపోయింది కదా. సో అందుకే చెప్తున్నాను, ఒక 10 మినిట్స్ మాత్రం ఉడికించండి మీరు మాత్రం. అలా కలిపేయంగానే ఒక 2 మినిట్స్కి ఆఫ్ చేసేసుకోకుండా ఒక 5 మినిట్స్ అన్నా ఉడికించేసుకోండి, చాలా బాగుంటుంది. సో అది నిజంగా టేస్ట్ చాలా బాగుండిందండి గోంగూర చికెన్ మాత్రం. చాలా రోజుల తర్వాత చేయడం వల్ల, లేకపోతే చాలా రోజుల తర్వాత టేస్ట్ వల్ల తెలియదు కానీ ఎక్సలెంట్గా అయితే ఉన్నిందనమాట. సో అది ఆ తర్వాత ఇక్కడ మధ్యలో ఇంకా మూత తీయడం, మళ్ళీ కలుపుకోవడం ఇలా జరుగుతూ ఉండాలన్నమాట. ఒక 4 మినిట్స్కి అలాగా.
మనకు ఫ్రై అంటే మరీ డ్రై రోస్ట్లా చేసుకుంటారు కొద్దిమంది ఏంటంటే కొద్దిగా గ్రేవీ టైప్ చేసుకుంటారనమాట. సో ఇందులో కూడా రకాలు ఉంటాయి. ఇక్కడ వాటర్ మొత్తం ఏంటంటే పోవాలన్నమాట, ఇంకిపోవాలి. అప్పుడే మనకు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా వాటర్ అయితే ఉన్నాయి. చికెన్ కూడా కొద్దిగా ఉడకాలన్నమాట. మళ్ళీ మూతతే పెట్టేస్తున్నానండి నేనైతే. అంటే మాడకుండా ఒక 3 మినిట్స్కి, ఒక 4 మినిట్స్కి అలా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ టేస్ట్ చూస్తే ఏంటంటే సాల్ట్ అయితే కొద్దిగా తగ్గింది కాబట్టి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. అలాగే కారం కూడా తక్కువే వేసాను. కారం తగ్గితే కారం వేసుకోకుండా మిరియాల పొడి యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చికెన్ ఫ్రై అంటే మాత్రం తప్పకుండా మిరియాల పొడి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నిజం చెప్పాలంటే నాకు మాత్రం అదే అనిపించిద్దండి. సో అది మళ్ళీ ముద్దతే పెట్టేస్తున్నానమాట. అంతే, ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా నేను సైడ్లో ఏంటంటే ఇంకా అంట్లు కడగడం ఇలాంటి వర్క్స్ మొత్తం చేసేసుకుంటానమాట. కిచెన్లో వచ్చామంటే ఒకటికి 2-3 వర్క్స్ చేసేసుకుందాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది టైం అయితే. ఇంకా ఏమంటేనే ఈజీ కూడా చేసేసుకోగలం అనమాట. సో అది ఇక్కడ చూసారా, ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయినట్లే అండి. ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ బావని అడిగాను, మరి చాలా డ్రై చేయమంటావా, కొద్దిగా లైట్గా గ్రేవీ టైప్ పెట్టమంటావా అంటే కొద్దిగా లైట్గా గ్రేవీ అన్నాడు కాబట్టి ఇలా పెట్టాను. ఇంకా డ్రైగా కావాలి అంటే మొత్తం మసాలా అనేది లేకుండా బాగా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా బ్లాక్గా ఇంకా ఫ్రై అయిపోతుంది ఈజీగా. అంతే, ఇంకాసేపు ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటాం అంతేనండి, ఇంకేమీ లేదు. అది చికెన్ ఫ్రై ప్రాసెస్ అయితే అందరికి తెలిసిందే. నేను ఎలా ప్రిపేర్ చేస్తాను మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? అలాగే పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైపోతుంది. స్కిప్ చేస్తూ చూస్తే అర్థం అవ్వదు. అంతేనండి, అయిపోయింది. చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ నేను ఇంకా స్టవ్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం. ఇంకా మీకు తెలిసిందే, రైస్ ప్రిపేర్ చేశాను. ఇదిగోండి, రైస్ ప్రిపేర్ చేశాను. అలాగే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశాను. అలాగే గోంగూర చికెన్ కూడా ప్రిపేర్ చేశాను. అంతేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా? బాయ్.